ఫన్నీ కామెడీ స్కిట్ తో స్టేజ్ పై వండర్స్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి న్యూస్ దుమ్ము రేపిన వాట్సన్. వావ్, ఐపీఎల్ పిచ్ ఎక్కువైపోయింది జనాలకి. అమ్మో 7:30 కాఫీ తాగే టైం అయిపోయింది. ఏమే కాఫీ తాగే టైం అయింది 7 అయింది అని మీరు అంటారు. ఎందుకంటే ఇప్పుడే దున్నపోతులా ఉన్నారు, మళ్ళీ కాఫీ తాగడం ఎందుకండి అని నేనంటాను. మరి ఏం తాగమంటావని నువ్వంటావు. ఎందుకంటే గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి బెస్ట్ అని నేనంటాను. అప్పుడు మీరు అయ్యో నీ చేతితో విషం ఇచ్చినా తాగుతానని మీరంటారు. అయ్యో విషం ఎందుకు ఇస్తానండి, నేను గ్రీన్ టీనే తీసుకొస్తాను నేనంటాను. గ్రీన్ టీ తీసుకొస్తానుండండి. ఇదండి మా ఆవిడ వరుస. దాన్ని ఒక ప్రశ్న అడిగితే చాలు సమాధానంతో పాటు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాను. నరకం అనిపిస్తుందండి. ఇది ఎప్పుడు మారుద్దో ఏంటో, నా జీవితం ఏంటో. ఏమండి ఇదిగో గ్రీన్ టీ అని నువ్వు అంటావు, అది నేను తీసుకొని తాగుతాను. అబ్బో ఎంత బాగుంది, అమృతం లాగుందని నేను అంటాను. అయ్యో అక్కడ చిలిపినవ్వు నువ్వు నవ్వుతావు. నవ్విన తర్వాత ఏమండి లేట్ అవుతుంది, ఇడ్లీలో టిఫిన్లోకి ఏం చేయాలి అని నువ్వు అడుగుతావు. ఏముంది నువ్వు విషయం పెట్టినా తింటానని నేను అంటాను. సరే అండి నెయ్యి ఇడ్లీ చేసేస్తాను మీకోసము, తొందరగా రెడీ చేసి నువ్వు అంటావు. అంతే కదా, ఇప్పుడు స్నానం చేస్తాను. ఇదండి మా ఆయన వరుస. ఎవరైనా ఒక్క చిన్న ప్రశ్న అడిగితే చాలు మొత్తం సమాధానంతో పాటు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు. పిచ్చి మాలకం ఎప్పుడు మారుతాడో ఏంటో, నా జీవితమే ఇంత అయిపోయింది. డార్లింగ్ రెడీ అయ్యాను అని మీరంటారు. ఓ సూపర్ అండి అని నేనంటాను. సరే కానీ ఊరెళ్తున్నాను కదా, ఇంట్లో ఒక్కదానే ఉంటావు జాగ్రత్త అని మీరంటారు. అయ్యో మీరు చెప్పాక వినకుండా ఉంటానా, సరేనండి అని నేనంటాను. అది కాదే పిచ్చిదనా, ఇంట్లో డబ్బులు నగలు ఉన్నాయి అన్ని జాగ్రత్తగా చూసుకో అని మీరంటారు. అదే సరేనండి అని నేనంటారు. ఇంకొక విషయం, ఇదిగో అపరిచితులు అస్సలు నమ్మొద్దు అని మీరంటారు. అయ్యో తప్పకుండా అని నేనంటారు. అప్పుడు మీరు నవ్వుతారు, నేను తీసుకొచ్చి బ్యాగ్ ఇస్తాను. ఏమండి ఊరెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని నువ్వంటావు. నేను వెళ్తుంటే బుంగమూతి పెడతావు. ఎందుకే బొంగమూతి పెట్టావు నేను అడుగుతాను. ఎప్పుడు ఊరెళ్ళి ఉత్త చేతులతో రావడమేనా, ఒక చీర తీసుకురావచ్చు కదా అంటారు. ఇంట్లో ఉన్న చీర పెట్టుకోవడానికి నీకు టైం లేదు, కొత్త చీర పెట్టుకుంటారా నేను అంటాను. కోపంతో ముద్దు పెట్టేస్తావు. ముద్దు పెట్టేసిన తర్వాత ఈ డబ్బులు నీకోసం కదనే, నీకు చీరలు కావచ్చు ఎవరికి కొంటానని నేను అంటాను. నీకు ఒక చక్కని చీర తీసుకొస్తాను, అప్పుడు నువ్వు బాయ్ అని చెప్తావు. బాయ్ బాయ్ బంగారం, జాగ్రత్త. టైమా నేను చెప్పను. టైమా నేను చెప్పనండి. టైం ఎంత అయిందని అడుగుతావు, 9 అయిందని అంటాను. అప్పటితో ఆగుతావా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతావు. పని మీద ఊరు వెళ్తున్నానండి, 2 రోజుల దాకా మళ్ళీ మా ఇంటికి రాను, మా ఇంట్లో మావిడ ఒక్కతే ఉంది అని అడుగుతాను. మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతావు. అప్పుడు నేనేం చెప్తాను, మొహమాటం కాబట్టి పనికొండలో 2-2-2-3 హనుమాన్ గుడి పక్కన అని చెప్తాను. నువ్వేం చేస్తావు, జాగ్రత్తగా మా ఇంటికి వెళ్తావు. మా ఆవిడతోటి మీ ఆయన చిన్ననాటి ఫ్రెండునండి, డబ్బులు ఇవ్వమన్నాడండి అని మా ఆవిడ చెప్తావు. మా ఆవిడ ఎర్రిమాలోకము వెళ్ళి ఇంట్లో డబ్బులన్నీ ఇచ్చేస్తుంది. అవి ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా ఉడాయిస్తావు. నీకెందుకు చెప్పాలి ఆ టైము, నేను టైం చెప్పను. భలే చెప్పారని దండం పెడతావు. దండం పెట్టిన తర్వాత ఊరుకుంటావా? ఎక్కడికి ఆఫీస్కి వెళ్తున్నారండి, ఆఫీస్ తర్వాత ఏమైందండి, అది నాతో పెట్టుకుంటా అంటారు. పిచ్చోళ్ళం కాదు మేము. బస్సు టైం ఇంకా ఎవరు హో మీరు మా ఆయన బస్ స్టాప్ లో టైం అడుగుంటారు. ఆయన టైం తో పాటు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పుంటాడు. ఓ ఆయన ఎలా ఊరెళ్తారు కదా, వాళ్ళ ఆవిడ ఒక్కతే ఉంటుంది, ఇంట్లోకి వచ్చి డబ్బులన్నీ ఎత్తుకెళ్ళొచ్చని మీరు అనుకుంటారు. అయినా నేను మా అమ్మాయి కూడా అనుకున్నారా, చుట్టుపక్కల పిలిచి దొంగ దొంగ అని అర్థం అనుకుంటున్నాడు. అప్పుడు మీరు జేబు నుంచి కత్తి తీసి నా మెడ దగ్గర పెడతారు. అప్పుడు నేను మిమ్మల్ని మెల్లిగా బీరువా దగ్గర తీసుకెళ్తాను అన్నమాట. అప్పుడు నేను నా బొడ్లోంచి తీసి బీరువా తాళాలు ఇస్తానన్నమాట. అప్పుడు మీరు బీరువా తాళాలు ఈ చేత్తో కత్తి పట్టుకొని తీయడం కష్టం కదా, అందుకే ఆ కత్తిని నా చేతికి ఇచ్చి మీరు బీరువా తాళాలు తెరుస్తారన్నమాట. ఇదిగో పై ర్యాక్ లో 2 లక్షలు చూడండి. ఆ 2 లక్షలు ఉన్నాయని నేను అస్సలకే చెప్పను. అదే కింది ర్యాక్ లో చూడండి, ఇక్కడ కూడా డబ్బులున్నాయి, నేను అసలే చెప్పను అన్నమాట. ఇప్పుడు మీరు అవి తీసుకొని ఈ కత్తి మెల్లగా మీ చేతిలోకి తీసుకుంటారనమాట. తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తానని అంటారు. నేను చెప్పనండి అని అంటాను. ఓకేనా, మీరు వెళ్ళిపోతారు. ఇక వెళ్ళేటప్పుడు అట్టిగా వెళ్తారా, ఇంత అందంగా ఉంది ఆమె ఖచ్చితంగా ముద్దు పెట్టుకొని వెళ్తానని మీరు అనుకుంటారు. పెట్టుకున్నారు కదా, వెళ్ళిపోతారు. సారీ, 2 సార్లు మర్చిపోయాను. అయ్యో దొంగడు వచ్చి అంత ఎత్తుకెళ్ళాడే, ఈ విషయం మా ఆయనతో చెప్పాలి, లేకపోతే
ఏమండి ఆ. అసలు ఏం జరిగిందంటే అంటే ఇందాక మీరు బస్ స్టాప్ లో పంపించిన ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి మీ ఫ్రెండ్ అని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోయాడండి. అవును. నేను ఏం చేయలేకపోయానని చెప్తావేంటి గొప్ప తీసి? అవునండి ఇప్పుడు మీరు అదే కోపంతో వసే ఇంటికి రానిచ్చేవాడిని అనేసి మీరు ఫోన్ పెట్టేసి ఊరికి వెళ్ళేవారు వచ్చి నన్ను కొట్టారు కదా. ఒసేయ్, ఎంత పని చేసావే? వసే ఎంత పని చేసేవా అని మీరంటారు. లేదండి వాడి ఇంటికి వచ్చాడు మీ ఫ్రెండ్ అనుకున్నానని నేనంటారు. అయినంత మాత్రం పోల్చుకోలేవని మీరంటారు. వాడు కత్తి చేతిలో తీసుకొని నా మెడ దగ్గర పెట్టాడండి అని నేనంటారు. అయితే డబ్బులని ఇచ్చేస్తావని మీరంటారు. ఏం చేయను చంపేసాను డబ్బులు ఇచ్చానని మీరు చెప్తారు. అప్పుడు మీరు కోపంతో నన్ను లాగిపెట్టి ఒక్కటిస్తారు. వాడు మీరు పంపిస్తేనే వచ్చాడు కదా, నా తప్పేముంది? వాడు మీ ఫ్రెండ్ అని చెప్పి నా డబ్బులు చెప్పేశాడండి. ఆ మాత్రం దానికి పెళ్ళమని చూడకుండా నన్ను కొడతారా? అని నీ కోపం నువ్వు నన్ను కొడతావా? అదే కదా ఏంటే అసలు మొగడనే మర్యాద నీకున్నా అందుకే నన్ను కొట్టావా? అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు పోనిచ్చిందే కాకుండా నన్ను కొడతాను అక్కడ ఉన్న రాడ్డు తీసుకొని. నా నెత్తి మీద కొడతారు అంతేనా? ఒరేయ్, నన్నే కొడతావా? ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు పోయినాయని నన్ను రాడుతోటి కొడతావా? నీ కోపం వచ్చి ఇదే కడుతూ నన్ను కొడతావేంటి నువ్వు? అబ్బా! అయినా మన ఇద్దరం భార్య భర్తలం కదా, ఇలా అప్పుడప్పుడు కొట్టుకుంటాము. తొక్కలో 2 లక్షల గురించి మనం కొట్టుకోవడం ఎందుకని మీరంటారు. అయ్యయ్యో సరేనండి అని నేనంటాను. అది మరి డాక్టర్ ఫోన్ చేయని మీరంటారు. నేను ఇలా ఫోన్ తీసుకొని డాక్టర్ ఫోన్ చేస్తాను. అప్పుడు మీరు హలో, లాక్కొని, డాక్టర్ గారు, మా ఆయన నడుము దొబ్బిందని మీరు అర్జెంట్గా రావాలని మీరు ఆయనకు ఫోన్ చేసే లోపల వాడు వచ్చేస్తాడు. ఏం జరిగిందండి? అసలు ఏం జరగలేదండి. అలా దొంగతనం జరిగింది కదా, బాధపడకండి. మీకు ఇంకా రోగం తగ్గలేదు. అది మందులతో తక్కువ కాదండి. దానికి ఇంజక్షన్ కావాలి కానీ ఒక బర్రెలకి ఇచ్చే ఇంజక్షన్ తీసుకొని దాని అసలు చెప్పి నాకు ఒక పోటు పడుస్తారు. అదే ఇంజక్షన్ ఒక పోటు పడుస్తారు. కష్టపడి మనం చెప్పేవాడు కాదు, వాడు వంకతో మన ఇంటికి వచ్చేవాడు కాదు, మన ఇంట్లో ఉన్న 2 లక్షలు దొబ్బేసేవాడు కాదు. కూర్చోండి, కూర్చోండి. ఇలాగే ప్రతిరోజు 1/2 అవర్ మాట్లాడుకుంటూ ఉండండి. అప్పుడే మీకు ఈ రోగం నయమవుతుంది. అర్థమైందా? ఒక్క నిమిషం జరుగు, ఇటు జరుగు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. వస్తా 1/2 అవర్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తా. అమ్మో బంగారం మాత్రం ఆ తలుపు వెనుకోలు నేను అస్సలకే చెప్పను. హాయ్, ఫస్ట్ రోజు ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఎలా ఉంది ఫస్ట్ రోజు ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ ఎలా ఉందని నువ్వు అడుగుతావు. నువ్వు ఇచ్చిన ఎదవైడియా వల్ల ఇంట్లో సామాన్లైన దొంగోడు వేసుకెళ్ళాడు నేనంటాను. పోతే పోయిన డబ్బులు ఎందారు కష్టపడిపోయిన డబ్బులు నువ్వు సంపాదించావరా? డబ్బులు సంపాదిస్తే నీకు తెలుసు. నేను కూడా కొడతాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమండి? నేను కావాలని కొట్టలేదని చెప్పేసి మీరంటారు. అయ్యో డబ్బులు పోయినంత మాత్రం అలా కొడతానని చెప్పేసి నేనంటాను. ఏమండి మా ఇంట్లో 2 లక్షలు పోయాయండి దానికోసమే కొట్టానని చెప్పేసి మీరు అంటారు. ఏం చేసేది లేక ఇంట్లో అన్ని మూసుకొని దండం పెట్టి నేను వెళ్ళిపోతాను. ఏమండి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంకేం చేసి స్కిట్ అంతా చేసామని మనం అంటాము. టిక్కిన్ రేష్మి నడుచుకుంటూ వస్తుంది. కామెంట్స్ అడుగుతారు, ఏం ఎలా చేశారు నాగబాబు గారు ఆయన అడుగుతారు. ఏరా నువ్వు కూడా ఇలా చేసావంటే అని అంటారు అని భయంగా ఉంది. తర్వాత రోజా గారిని అడుగుతారు. రోజా గారు ఒక స్మైల్ ఇచ్చి నువ్వు నిజంగా బెస్ట్గా చేస్తావు, నువ్వు కూడా అలా చేసావు ఆవిడ అంటారని భయం వేసింది. ఇది స్కిట్. కామెంట్స్ కోసం వెయిట్ చేద్దాం రా. ఓకే, అయితే నేను నాగబాబు సార్ ఈ స్కిట్ ఎలా ఉందనేసి అంటాను. నాగబాబు సార్ అక్కడి నుంచి ఓకే కాదమ్మా, ఓకే కన్నా బిలోగా ఉందని అంటారు. ఇంకేం చేస్తామమ్మా ఈ రోజు వేణు ఉపయోగించకు, అడుగు అక్కడ. నాగబాబు సార్ ఏమంటారంటే పర్లేదు వేణు, నీకు ఈ రోజు అదృష్టం వస్తుంది అని అనుకున్నావు, కానీ అది కూడా కుదరలేదు. అప్పుడు నేను అదే అంటాను, ఏంటుంది వేణు గారు, నేను కాదు నాగబాబు సార్ అలా అనుకుంటున్నారు, కానీ డోంట్ వరీ రోజా గారి నుంచి కనుక్కుంటాం. సో రోజా గారు అక్కడ వెళ్ళేసి ఓకే అని అంటారు. తప్పు చేసావురా, వైఫ్ క్యారెక్టర్ నేను తీసి తిని పెట్టాల్సింది కాదు. అప్పుడు నేను అంటాను, లేదు రోజా గారు ఓకే కాదు, లేకపోతే మరీ ఓకే అని అనిపించింది అని అంటారు. రోజా గారు లేదు లక్ష్మి బాగుంది కానీ
నువ్వు తెలుగు నేర్చుకుంటే ఇంకా కొంచెం అర్థమయ్యేది నా ఆవిడంటది. సో దాని తర్వాత రోజా గారు అంటారు ఆల్ ది బెస్ట్ వేణు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అయిపోయింది. సూపర్ సూపర్. రష్మి నువ్వు సూపర్. అని రోజా గారు అంటారు. అప్పుడు నేను థ్యాంక్ యూ రోజా గారు అని అంటాను. కరెక్ట్, ఇంక చెప్పకర్లా, అదే కరెక్ట్ కామెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు. కాపీ పేస్ట్ సేమ్ టు సేమ్. భ్రాంతి